జనగామ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజం, సమానత్వం, న్యాయం, మానవతా విలువలు కలిగిన సమాజ నిర్మాణం కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఈరోజు మన సమాజంలో రాజ్యాంగ విలువలు, మత సామరస్యం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న సందర్భంలో అంబేద్కర్ ఆశయాలను నిలుపుకోవడం అత్యవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం ముందు పెట్టుకొని సిపిఎం పార్టీ కూడా తన ఆశయాలను ముందు తీసుకుపోవడంలో ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి సోదరులారా, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఓటు హక్కును మరి కల్పించడంలో మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి అందరికీ కూడా మరి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఓటు హక్కు లేదు. కానీ మరి ఎవరైతే పెట్టుబడిదారు విధానంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేటువంటిది. అప్పుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి తప్పకుండా అందరూ సమానం, అందరూ మనుషులే, వీరు కూడా బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి వీరికి కూడా రాజ్యాంగంలో మరి ఓటు హక్కును పొందుపరిచినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నది. ఇదే సందర్భంలో తాను మరి తన సైన్యంలో తన తండ్రి సైన్యంలో పనిచేశాడు. అదే క్రమంలో తను కూడా పనిచేసినప్పుడు సైన్యంలో పనిచేసిన తృప్తి లేకుండా ఆయన అనేకమైనటువంటి దేశాలు తిరిగి పిహెచ్డీలు చేసి మరి అనేకమైనటువంటి ప్రజలను ఈరోజు అందరూ కూడా మరి చదవాలి, బోధించాలి అటువంటి సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ముందుకు సాగిండు. అదే క్రమంలో మనం కూడా ఈరోజు మరి ఎవరైనా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకటే ఆలోచన, ప్రతి పేదవాడు చదవాలి, చదివించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగారు. మరి ఆయనకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్వార్థం అటువంటి లేదు. స్వార్థం అటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. మనిషి అనేటువంటి స్వార్థం, ఆ మనిషికి ఏంటంటే పదవి వ్యామోహం, మరి డబ్బు వ్యామోహం అనేకమైనటువంటి మరి ఉంటాయి. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రము మరి అందరూ మనుషులే, అందరూ సమానులే కాబట్టి వారందరి కోసం మరి పనిచేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆయన చదువుకున్నామంటే కూడా మరి ఇంట్లో దీపం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. మరి వీధి దీపాల కింద చదువుకొని మరి ఈరోజు మరి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు, మహాగణుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి వారి ఆశయాలను ముందు తీసుకుపోవడంలో సిపిఎం పార్టీ కూడా ముందుండదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జిల్లా ప్రజానికానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి 134 సంవత్సరాల క్రితం భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి ఉండకపోతే మరి సమాజం ఈ రకంగా ఉండేదా అని చెప్పేసి అంటే ఈ రకంగా ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండే. మరి 134 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన కాలంలో ఈ దేశంలో తీవ్రమైనటువంటి వివక్షత కొనసాగుతూ ఉన్నది, బ్రిటిష్ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అదే రకంగా ఈ దేశంలో 500 పైచీలకు సంస్థానాలు బ్రిటిష్ కబంధ హస్తాలలో ఉండి పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భం. దేశానికి స్వతంత్రం లేదు, ప్రజలకు హక్కులు లేవు, అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వం లేదు, మరి ప్రజలకు ఓటు హక్కు లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఒక అనాగరికమైనటువంటి సమాజం నడుస్తున్న కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత కష్టాలకు వచ్చి చదువుకునే సందర్భంలో మరి పాఠశాలల్ని వివక్షతను ఎదుర్కొని కులం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ దేశంలో కులం పోతే తప్ప మరి సమానత్వం రాదు అనేటువంటి విషయాన్ని అక్కడే గ్రహించి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత స్థాయి విద్యల కోసం కొల్వాపూర్ సంస్థానం నుంచి వెళ్ళి స్కాలర్షిప్ పొంది మరి లండన్ అనేక దేశాలలో చదివి పెద్ద డిగ్రీలు చేసి బారెట్లా పూర్తి చేసి ఒక ఉన్నత విద్యావంతుడిగా, ప్రపంచ మేధావిగా కీర్తి గడించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ దేశంలో కులం పునాదులు పెగిలితే తప్ప
ఈ కులం పునాదులన్నీ మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. ఈ మనుధర్మ శాస్త్రం కలిసి ఉన్నటువంటి మనుషుల్ని మరి సామాజిక దొంతరలుగా విడదీసిర్రు. ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య సమాజం ఉన్నంత కాలం ఇట్లే ఉంటుంది. కాబట్టి ఈ ఆధిపత్య భావజాలాన్ని బద్దలు కొట్టాలి అని చెప్పేసి అంటే మరి మనుధర్మ శాస్త్రం మనుధర్మం ఏదైతే ఉందో అది నాశనం అయితే తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి అని మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా మరి అట్టడుగు వర్గాల ప్రజల్ని ఆయన పుట్టింది తన చేతిలో, పుట్టుక తన చేతిలో లేదు. పుట్టుక తన చేతిలో ఉంటే ఏ కులంలో ఉంటే ఆ కులంలో పుట్టవచ్చు, కానీ పుట్టుక తన చేతిలో లేదు. కాబట్టి తను మరి అత్యంత అట్టడుగు వర్గమైనటువంటి మహారాష్ట్రలోని మెహర్ కులంలో పుట్టి మరి కుల వివక్షతను ఎదుర్కొని ఆ కుల వివక్షతను కూకటి వేలతో పెగిలి వేయడం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిండు. ముఖ్యంగా నీళ్ల పోరాటం చేసిండు, కుల వివక్ష వ్యతిరేక పోరాటం చేసిండు. అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వం కావాలని చెప్పేసి పోరాడిండు. మరి ఇవన్నీ పోవాలి అని చెప్పేసి అంటే భూమి ఇవాళ ఏదైతే ఉందో ఆ భూమి భూస్వాముల వద్ద కేంద్రీకరించబడి ఉన్నది. భూమి పేదవాడి చేతికి వచ్చినప్పుడు మాత్రమే మరి ఈ దేశంలో సమానత్వం వస్తుంది. భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది, భూమి వస్తే చదువు వస్తుంది, భూమి వస్తే ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, తనకు తాను ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని నమ్మినటువంటి వ్యక్తి. వీరి ఆలోచన విధానం ఏదైతే ఉందో మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మరి ఒక రాజ్యాంగం రచించబడాలి అని చెప్పేసి అన్నప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని అడుగుతుంది, ప్రపంచ దేశాలు తిరుగుతుంది. కానీ ప్రపంచ దేశాలు తిరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతలు చెప్తారు, మీరు ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నారు, మీ దేశంలోనే రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి స్థాయి, సత్తా, సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, మరి ఎందుకు తిరుగుతామని చెప్పేసి అంటే అప్పుడు బిఆర్ అంబేద్కర్ ఎవరో బయటి వాళ్ళు చెప్తే తప్ప మన పాలకులు గుర్తించినటువంటి పరిస్థితి. అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి తన జీవితాన్ని మొత్తం దారపోసి, తన ఆలోచన మొత్తం దారపోసి ఈ భారతదేశానికి దిశా నిర్దేశం చేయడం కోసం రాజ్యాంగాన్ని అందించుండు. ఆ రాజ్యాంగ ఫలాలు ఇవాళ భూమి, కూలి, పని ఇవాళ పేదలకు అందినటువంటి పరిస్థితి ఉన్నది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కూట్లు కొడవడం కోసం మరో రకంగా మనుధర్మ పద్ధతులను తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలకు రక్షణ తప్ప ఇంకోటి లేదు. ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మనం ప్రతినపడాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని ముందు తీసుకుపోతుంది తప్ప ఇంకొకటి కాదు. మరి కులాలకు, మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం రాసిబడ్డది. ఇలా ఈ దేశంలో కుల వివక్షత పోవాలన్నా, పేదవారికి పని దొరకాలన్నా, అదే రకంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా ఏమైనా భారత రాజ్యాంగం అమల్లో ఉంటే తప్ప ఇంకోటి కాదు. అందుకోసం భారత రాజ్యాంగాన్ని కూట్లు పొడిచినటువంటి బీజేపీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగడుతూ అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.